ఇది నోని అండి. మామూలుగా దీని విలువ చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఫ్రూట్స్ లో ఇంత విలువైన ఫ్రూట్ లేదని చెబుతారు. గౌరవనీయులు కీర్తిశేషులు అబ్దుల్ కలాం గారు దీని గురించి మంచి కామెంట్ చెప్పారు. ఎవరైనా సరే యూట్యూబ్ లో చూడొచ్చు దీని గురించి. దీంట్లో 200 రకాల పోషకాలు ఉంటాయి మానవుడికి కావాల్సినవి. జ్యూస్ చేసుకొని కనుక తాగితే వారంలో 2 సార్లు తాగినా కూడా దాదాపు నేను అనుకుంటా హాస్పిటల్ పోయే పని ఉండదేమోనని. ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఇంకా అనారోగ్యాలు రావు కదా. ఈ కాయలు ఇట్లా తెల్లగా ఉంటే తయారైనట్టు. దీన్ని మామూలుగా జ్యూస్ చేసుకొని మనం వడగట్టుకొని కొంచెం నిమ్మకాయ రసం కొంచెం తేనె వేసుకొని కనుక తాగితే ఒక్కొక్క కాయని 2 తాగొచ్చు. వారంలో 2 సార్లు తాగి హాస్పిటల్కి పోయే పని ఉండదు అనేది మా అనుభవపూర్వకంగా తెలిసిన విషయం. మేము వీటిని ఏం చేస్తామంటే ఫర్మెంటేషన్ చేస్తాం. అంటే ముక్కలు కొట్టేసి గ్రైండ్ చేసేసి అదే పరిమాణంలో బెల్లం కలిపి ఒక 10 రోజులు ఒక వారం రోజులు ఉన్న తర్వాత పొలంలో మిగతా ఏమన్నా మనం కషాయాలు కొట్టి వాటితో కలిపి కొట్టేస్తాం. అంటే వీటిల్లో వాల్యూస్ వాటికి కూడా వస్తాయి అనేది మా ఉద్దేశం. ఎవరైనా కనుక చేసి పెట్టే వాళ్ళు ఉంటే వాల్యూస్ ఏమైనా టెస్ట్ చేస్తే ఇంకెవరికైనా మా 10 మందికి చెప్పడానికి ఉపయోగం